ఏపీలో విజయవాడ వరదలైతే ముంచెత్తేసాయి. గత 4-5 రోజుల నుంచి చాలా ప్రమాద స్థితిలో విజయవాడ అయితే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా అలసిపోకుండా ఈజీలో కూడా ఆయన ఎక్కడ తగ్గట్లేదు, ప్రజలతోనే ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈజీలో ఆయన అంత కష్టపడుతుంటే? ఫస్ట్ థింగ్ అండి, వీఆర్ ప్రౌడ్ టు బి ఏ పార్ట్ ఇన్ ద ఆంధ్రప్రదేశ్ యాజ్ ఏ సిటిజన్గా. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ థింగ్ అండి, చీఫ్ మినిస్టర్గా ఆయన మా ఈ స్టేట్కి ఉండడం మా యొక్క ఎన్నో జన్మల అదృష్టం కావచ్చు. అటువంటి విజనరీ లీడర్, అటువంటి హార్డ్ వర్క్, అటువంటి డెడికేషన్, అటువంటి కమిట్మెంట్ కానీ ఒక పాలిటిక్స్లో ఇలా ఉంటారా అనే ఒక మోస్ట్ ఎగ్జాంపుల్ అనేది ఆయన్నే తీసేసుకోవాలి. ఆయనకి ఎన్నో రకంగా ఎగ్జాంపుల్స్ తీసుకోవాలండి. ఈవెన్ దో యంగ్స్టర్స్ వచ్చేసి ప్రోక్రాస్టినేషన్తో ఇంట్లో కూర్చుంటున్నారు. అలాంటిది అట్ ద టైమ్ ఆఫ్ 80కి రీచ్ అవుతున్న టైంలో 18 ఇయర్స్ పర్సన్ లాగా పరిగెడుతూ ఈవెన్ ద అంటిల్ నైట్ అనక డే అనక మొత్తం డే అండ్ నైట్ ఫుడ్ లేకుండా, ఆయనకు ఫుడ్ లేకుండా ఆయన కంప్లీట్గా వర్క్ చేస్తుంటే వీ ఫీల్ షేమ్ ఆఫ్ అస్. అంటే ఆయన ఆ టైంలో అలా చేస్తున్నారు, మేము ఈ టైంలో ఇంకా ఆయనలో ఎంత రేషియో మేము చేసుకుంటున్నామని మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకుంటున్నాం. ఫస్ట్ థింగ్ ఆయన ఉండడం అనేది మాకు ఫస్ట్ థింగ్ హ్యాపీ. ఈవెన్ దో ఆయన ఉండడం వల్ల ఎంతో వరకు సమస్య అతి ఫాస్ట్గా ద మినిమం 100% ఆఫ్ ప్రాబ్లం విత్ ఇన్ ఫ్యూయర్ డేస్లో అది 80%కి వచ్చింది అని అంటే విత్ ఇన్ 1 డేలో అంత ఫాస్ట్గా ఇచ్చారు అంటే ఆయన యొక్క విజనరీ, ఆయన యొక్క కమిట్మెంట్, పీపుల్ మీద ఉండే ఆయన కమిట్మెంట్. ఫస్ట్ థింగ్ వీ ఫీల్ మోర్ హ్యాపీ అబౌట్ దట్. రీసెంట్గా మాట్లాడుతూ ప్రెస్ మీట్లో అక్కడ ఏం ప్రాణ నష్టం జరిగిన వాళ్ళకి కొంత అమౌంట్ ఇస్తామని చెప్పేసి అన్నారు. అలాగే ఎవరైనా వెహికల్స్ 2 వీలర్స్ అవ్వచ్చు, 4 వీలర్స్ అవ్వచ్చు, పశువులు పోయిన వాళ్ళకి పశువులు అని చెప్పేసి అన్నారు. సో వెహికల్స్ కూడా వీళ్ళే బాగా చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి అయితే అధికారులు చెప్పడం జరిగిందంట. సో ఎలా అనిపిస్తుంది ఈయన ఆ మాటలు చెప్పాక మీకు? ఫస్ట్ థింగ్ అండి, ఆయన చెప్పారు అంటే చేస్తారు. కొంతవరకు ఆయనకి నెగిటివ్ కామెంట్స్ పెడితే పెట్టవచ్చు. ఆయన ఇలా చెయ్యరు, అలా చెప్తారు, చెప్పింది చెయ్యరు అని అంటే ఫస్ట్ థింగ్ ఆయన ఏమైనా అండి ద లార్జ్గా ఆలోచిస్తారు. యాజ్ ఏదో ఈ మంత్కో ఈ ఇయర్కో ఇది ఇచ్చేసాము, ఇది ఇక్కడికి ఇది కాదు అంటే ద క్లియర్ ఇంప్రూవ్మెంట్, ద క్లియర్ ఇంప్లిమెంటేషన్ అనేది మనకు ఫర్దర్గా కనిపిస్తుంది. ఒక ఫ్యూచరిస్టిక్గా మన నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ జనరేషన్ ఎండింగ్ ఆఫ్ ద టైంలో కానీ మనం ఇప్పుడు యాజ్ పర్ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో యాజ్ ఎ వెల్ సిటీ, ఒక ఐటీ హబ్ కావచ్చు, ఇప్పుడు ఒక రింగ్ రోడ్ కావచ్చు. ఇప్పుడు మనం చాలా ఇంతవరకు డెవలప్మెంట్స్ అట్ ద టైమ్ ఆఫ్ 1960s to 70s 80s ఆ టైంలో ఎలా ఉండేది అంటే దీనికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. అంటే ఆయన ఇలా ఇది ఎప్పుడైతే ఇది ఎలా చేశారో ఆయన చెప్పింది చేస్తారు. చేసేదాని సమయంలో వ్యత్యాసం ఉండొచ్చు, సమయంలో టైం బీయింగ్ అవ్వచ్చు, కానీ కంపల్సరీ ఎవ్రీ పర్సన్ మస్ట్ బి టేక్ ద ప్రాఫిట్ ఫ్రమ్ హిమ్. ఎవ్రీ పర్సన్ విల్ బి టేక్ మచ్ మోర్ ప్రాఫిట్ ఫ్రమ్ హిమ్. ఈవెన్ ఎనీ పాయింట్ ఇన్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు అన్నా క్యాంటీన్ కావచ్చు, ఏ విషయంలో కావచ్చు. ఫస్ట్ థింగ్ అండి, యాజ్ ఎ టైం బీయింగ్ కొంచెం లేట్ కావచ్చు, బట్ హీ విల్ బి గివ్ గుడ్